ఇంటిని వదిలిపెట్టేటప్పుడు తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి వెళుతున్నానని చెప్పి బాధపడ్డాను. కానీ దైవజనులు యేసన్న గారి గురించి చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా తప్పు అవుతుంది. కారణం ఏంటి అంటే, మంగళగిరిలో మొదటి పరిచర్య, యేసన్న గారు వచ్చారు. అన్నకేసేదానికి కుర్చీ లేదు. కూర్చోండి అన్న అంటే ఒక్కసారి కళ్ళజోడు పైకి లేపాడు. లేపిన తర్వాత ఇటు చూశాడు. అంటే కూర్చోమన్నాను కానీ ఎక్కడ కూర్చోవాలి, బాక్స్ ఉంటే బాక్స్ వేసి టవల్ వేసాను. సీరియస్గా వెళ్ళిపోయాడు అన్న సెంటర్కి. సీరియస్గా వెళ్ళిపోతే అన్న కళ్ళజోడు లేపితేనే ఇంక మినిస్ట్రీలో ఉన్న సేవకులందరికీ తెలుసు ఆ కళ్ళజోడు లేపితే ఎంత ప్రమాదం అనేటువంటిది. అట్లా లేపు చూశాడంటే ఇంక అంతే సంగతులు అయిపోయింది. గడగడ బొడికిపోతా ఉన్నాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరలా కాసేపటికి వచ్చాడు. భోజనం చేసావా అంటే చేయలేదన్నా అన్నాను. ఏం చేసావంటే ఏం చేతావు, అంత అన్నం ఎండుమిరపకాయల పొడి పచ్చడి చేసుకొని ఉన్నావంటే తీసుకోరా అది పెట్టాను అన్నాడు. అదే తిన్నాడు. తినేటువంటి సమయాల్లో సెంటర్ నుంచి ఒక ఆటో వచ్చింది. ఒక మంచం, 2 కుర్చీలు, ఒక టేబుల్, ఇవన్నీ తీసుకొని వచ్చేసేసి వచ్చాడు. పెట్టి డ్రైవర్తో చెప్పాడు, క్యారియర్ తీసి వాడికి ఇవ్వరా అని చెప్పాను అన్నాడు. వాడు అన్నాడని ఇంకేమనుకోబాకండి, అన్న మమ్మల్ని బిడ్డల్లాగా భావిస్తాడు. తండ్రికి ఆ హక్కు అధికారం ఉంటుంది కనుక ఆయనంటే అది తప్పు కాదు. ఆడికి ఇవ్వరా అని అన్నాడు. సేవ చేస్తున్నావా అని అన్నాడు. కొత్తగా వచ్చినానన్నా ఏమి లేవు అంటే ఆ రోజున ఆలోచన చెప్పాడు. సైకిల్ అద్దెకి తీసుకో, హారన్లు కట్టుకో, యాంప్లిఫైర్ తీసుకో, చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయని అన్నాడు. కొత్తగా వచ్చానన్నా వాక్యం చెప్పని చేత కదంటే నీ సాక్ష్యం చెప్పు. దేవుని వాక్యం ఒకటి చెప్పి నీ సాక్ష్యం చెప్పి చుట్టుపక్కల కూటాలు పెట్టేసి వచ్చాయని చెప్పి చెప్పటం మాత్రమే కాదండి, ఆ రోజున భోజనం నాకు ఇచ్చేసేసి డ్రైవర్తో చెప్తున్న మాటన్నా, వాడు అన్నం పచ్చడి చేసుకొని ఉన్నాడురా, మనకి ఎక్కడికి పోయినా మనకి పెడతా ఉంటారు, అందుకని క్యారియర్ ఇస్తే తృప్తిగా తింటాడని చెప్పి అడగక మునిపే అక్కర్లు ఎరిగినటువంటి తండ్రి అంటారు కదా, ఆ తండ్రిలాగే యేసన్న గారు ఒక మాట అనేవాళ్ళు, అడగిందే అమ్మైనా చెప్పండి. యేసన్న గారు మాట ఏంటో చెప్పనా, అడిగితే పెట్టే తల్లి అట్ట అవుతుంది అంటాడు. అడగక మునిపే బిడ్డ అక్కర ఎరిగి తీర్చేది. మరి ఆ సమయంలో యేసన్న గారు వారే యాంప్లిఫైరు హారన్స్ కొని జనవరి 1 సోమవారం రోజున నాకు ప్రేమక్క చేత మంగళగిరికి పంపించాడు. అక్క కారు వచ్చింది సేవకుల కోట నుంచి వచ్చేసరికి, ఏంటి ఈ టైంలో వచ్చింది అనుకుంటే, అశోక్ అన్నని గిఫ్ట్ పంపించాడు. ఏంటక్క, యాంప్లిఫైరు హారన్స్ ఇచ్చాడు సేవ చేసుకునేదానికి అని చెప్పి. ఆకలి తీర్చాడు. అదే రీతిగా అవసరాలు తీర్చాడు. అదే రీతిగా సేవ పరిచర్యలో ఉన్న అవసరాలను కూడా యేసన్న గారు తీర్చాడు. ఒక రోజున ఇంత పెద్ద మినిస్ట్రీలో ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నాను కానివ్వండి, ఒంగోలులో సభలు పెడుతున్నారు. మరి అన్న చాలాసార్లు సాక్ష్యం చెప్పుకుంటారు మీకు. కంటి ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి ఆవిడ కానుకలు తీసుకుని వచ్చి అన్నకు కానుక ఇచ్చేసేసింది. వర్షం పడ్డది మొదటి రోజున, దేవుడు వర్షాన్ని ఆపేసి దీవెనకరంగా జరిగించాడు. అక్క దగ్గరికి వెళ్ళి కలిసి రమ్మని చెప్పి పంపిస్తే నేను బస్సులో వెళ్ళే వైట్ డ్రెస్ వేసుకొని ఈ జర్నీ చేసినప్పుడు బట్టలు మాసిపోయింది. అక్క దగ్గరికి వెళ్ళంగానే, ఏంటయ్యా మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నావు, మంచి బట్టలు వేసుకయ్యా అని చెప్పి చెప్పటం మాత్రమే కాకుండా నాకు కావలసినటువంటి బట్టలు కూడా అనుగ్రహించింది. తల్లిలాగా తండ్రిలాగా మినిస్ట్రీకి దైవజనులు యేసన్న గారు మేరక గారు ఉండి సేవకుల్ని, ఎంతోమంది యవన ప్రేమలో ఉన్నవాళ్ళని ఈ రోజున అనేకులు దేవుని చేతిలో వాడబడేటువంటి పాత్రలుగా తీర్చిదిద్దారు అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఒక ప్రేమేనా అంటే ప్రేమలో 2 కోణాలు ఉంటాయి. కాలు జారే సమయంలో జారిపోకుండా శిక్షించి, గద్దించి, హెచ్చరించి ఎంతోమందిని ప్రయోజకులుగా అన్న అక్క తీర్చిదిద్దారు. మరి ముఖ్యంగా అన్నతో కలిసి
ఒంగోలు పరిసర ప్రాంతాల్లో సేవ చేసే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈ రోజున మీ మధ్యలో ఎన్నోసార్లు నా దేవుడును మరణంలో నుంచి తప్పించాడు కనుక మన ప్రభువుని యేసు నామాన్ని మహిమపరుద్దాం.